హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. నేను మా వారి కొన్ని వెరైటీస్, కొన్నేమో మా పిల్లలకి వంటలు చేశానండి. ఎలా షాపింగ్ చేశాను, ఏమేమి వంటలు చేశాను మీకు చూపించేస్తాను, చూసేయండి. ముందుగా మా వారికి పీతల కర్రీ వండుకెళ్దామని చెప్పి పీతలు తీసుకున్నాను. పచ్చి రొయ్యలు తీసుకున్నాను, టైగర్ రొయ్యలు పెద్దవి. అవి ఈ అమ్మాయితో చేయించేశాను. పీతలు చాలా ఖరీదు చెప్పేశారండి. అసలు మాకు బాగా వైజాగ్ తక్కువగా ఉంటాయి, కానీ పీతలు చాలా ఎక్కువ ధర చెప్పేశారు పండగ కదా. తర్వాత ఇగోండి షాపింగ్ చేశాను. పీతలు, మటను, పచ్చి రొయ్యలు, చికెను. ఫస్ట్ షాపింగ్ చేశాను, కొన్ని వెజ్జీస్ షాపింగ్ చేశాను. వాటిని శుభ్రంగా కడిగించేసేసి కూరలు పొయ్యి మీద వేసానండి. ఫస్ట్ చికెన్ వేసేసాను. మూకిట్లో ఆయిల్ మరిగినాక చికెన్ వేసేసి మరో పొయ్యి మీదేమో కుక్కర్లోనేమో మటన్ కర్రీ వండేసాను. చికెన్ కర్రీ, మటన్ కర్రీ మా అబ్బాయికండి. మా అబ్బాయి నాన్ వెజ్ కర్రీసే తింటాడు, అందుకని వాడి కోసం ఇంకా వాడికి ఇష్టమైన కర్రీసు, పాపకి ఇష్టమైన కర్రీసు పాపకి చేశాను. వెజ్జీస్ అంటే తనకు వెజ్జీస్ ఇష్టం, అందుకే వెజ్జీస్ కూడా కర్రీస్ వండానండి. మా వారికి ఇష్టమైనవి వండికెళ్ళాను అనమాట. ఇదిగోండి పీతలు మాకు ఇక్కడ వైజాగ్లో చాలా ఫ్రెష్గా దొరుకుతాయి, అందుకే పీతల కర్రీ వండాను. మళ్ళీ ఇంకోసారి మటన్ షాప్కి వెళ్ళి తలకాయ మోసం కర్రీ, బోటీ కర్రీ కూడా వండానండి. మాకు వైజాగ్లో ఏంటంటే బోటీ క్లీన్ చేసి అమ్ముతారండి. అర కేజీ 200. ఇలా పోగులు అమ్ముతారండి. ఒక్కొక్క పోగు ఏమో తలకాయ మోసం 100 రూపాయలు అనమాట. అలా 2 పోగులు తలకాయ మోసం ఒక అర కేజీ బోటీ తీసుకున్నాను అనమాట. కొన్ని ఏమో కూరలు పొయ్యి మీద వేసే కదా, అవి ఉడుకుతూ ఉన్నాయి. తలకాయ మోసం కూర కూడా పొయ్యి మీద వేసేసాను. ఈరోజు నా వంటలు ఏమేం చేశాను మీరు చూసేయండి. బెండకాయ పచ్చడి, ఇది మా అబ్బాయికి చాలా ఇష్టం, తన కోసం చేశాను అనమాట. చికెన్ కర్రీ, మటన్ కర్రీ. ఈ కర్రీస్ అన్నింటిలో నేనేమి వాటర్ పోయలేదండి, అందువల్ల ఇవన్నీ నిల్వ ఉంటాయి అన్నమాట. మీలో ఎంతమందికి బెండకాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వంకాయ ఫ్రై, తోటకూర, టమాటా, దొండకాయ ఫ్రై అన్నీ మా పాపకండి. మా అమ్మాయికి వెజ్ కర్రీస్ అన్నీ ఇష్టం. బంగాళదుంప ఫ్రై, పప్పు, నిమ్మకాయ కర్రీ, కాలీఫ్లవర్, టమాటా, ఈ కర్రీస్ అన్నీ మా పాపకు వండాను. ఈ వీళ్ళతో పాటు మా వారికి ఇష్టమైన కర్రీస్ మా వారికి వండాను అనమాట. ఇన్ని కర్రీస్ వంటాకి నాకు ఎంత టైం పట్టిందంటే 4 hours 5 hours పట్టింది అదండి. మా వారికి ఏం పీతల కర్రీ, గోంగూర బోటి, తలకాయ మాంసం కర్రీ ఆయనకి వండుకెళ్తున్నాను అనమాట. ఇన్ని కర్రీస్ వండి పిల్లలకి బాక్సుల్లో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పనమ్మాయి వచ్చి రైసు అవన్నీ చేస్తుంది. ఇలా మా పిల్లల్ని మా వారిని ఇద్దరిని ఈక్వల్గా చూసుకుంటూ, ఇద్దరిని సాటిస్ఫై చేస్తూ, ఇద్దరిని కేర్ఫుల్గా చూసుకుంటూ ఇలా సాగుతున్నదండి నా సంసార జీవితం. ఈ వీడియో వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.